ఇప్ప పువ్వు లడ్డూలు, భక్ష్యాలు, గారెలు ఏంటిది కొత్త వంట అనుకుంటున్నారా? ఈ మధ్య మన ప్రధాని మోదీ కూడా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరులో ఇప్ప పువ్వు లడ్డూలు చేస్తున్న భీంబాయ్ ఆదివాసీ మహిళా సహకార సంఘం గురించి మాట్లాడారు. నిన్న నేను ఈమెను ఓనమాలు నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో కలిశాను. నాతో ఇప్ప పువ్వు భక్ష్యాలు, జొన్నగారెలు, ఇప్ప పువ్వు కుడుములు కూడా చాలా ప్రేమగా తినిపించారు. ఇవి కొన్ని వేల సంవత్సరాల పురాతనమైనవి. చరక సంహితలో వీటి ప్రస్తావన ఉంది. వీటినే మహువా అని అంటారు. అంటే సంస్కృత పదం మధు, తేనె నుంచి పుట్టింది. వీటి పువ్వులు, పళ్ళు, విత్తనాలు, ఆకుల్ని కూడా రకరకాలుగా వాడతారు. ఇండియాలో కరువు కాలంలో ఇవి చాలా కీలకమైన ఆహారంగా పనిచేశాయి. బ్రిటిష్ పాలనా కాలంలో వీటిని నిషేధించారట. ఇండియాలో ఏడాదికి 10 లక్షల టన్నుల మహువా పూలు పండుతాయి. ఈ చెట్టు కిందే మొదటి గోండు జాతి వ్యక్తి పుట్టారని నమ్ముతారు వీళ్ళు. ఇది కల్పవృక్షంగా భావిస్తారు. వీటి వల్ల గిరిజనులకు ఆదాయం కూడా లభిస్తుంది. అస్సలు నరకరి చెట్టుని వీటిని అమరం అంటారు. వీటితో సారా కూడా చేస్తారు. ఇది దేశీ లిక్కర్ అని ఆంథ్రోపాలజిస్ట్ ఫెలిక్స్ ప్యాడెల్ అంటారు. ఈయన చార్లెస్ డార్విన్ ముని మనవుడు. ఫ్రెంచ్ వాళ్ళకి వైన్, స్కాట్స్ కి విస్కీ ఎలాగో ఆదివాసీలకి ఇప్ప పువ్వుల సారా అలాంటిది. ఆదివాసీలు అన్ని పండగల్లో, శుభకార్యాల్లో ఇది వాడతారు. ఇప్ప పువ్వు లడ్డు చేస్తాము. దీంతో పాటు ఇప్ప పూరీలు చేస్తాము, ఇప్ప గారెలు చేస్తాము, ఇప్ప పువ్వులు, మొత్తం ఇప్ప పువ్వులు వండుకొని తింటాము.